డివోషనల్ బిహెచ్పిఎల్ వ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో నైన్పాక అనే గ్రామంలో సర్వతోభద్ర దేవాలయం గురించి తెలుసుకుందాము. నాతో పాటు మీరందరూ ఈ దేవాలయ దర్శనానికి వచ్చేయండి. మరి ఈ దేవాలయము ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని కొందరంటారు. మరికొందరైతే కాకతీయుల కాలం తర్వాత నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇంకా మరికొందరైతే 15 లేక 16వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని అంటున్నారు. 1992లో అప్పటి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు ఎన్ రామకృష్ణారావు మొదటిసారి ఈ దేవాలయంను వెలుగులోకి తెచ్చారు. 2016 నుండి పరిసర ప్రాంత ప్రజలకు దేవాలయం గురించి కొంత సమాచారం తెలిసింది. ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా అంతకుముందు స్థానిక ప్రజలకు తప్ప ఎవ్వరికీ తెలిసేది కాదు. ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే 4 దిక్కులకు 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఏకశిల పైన 4 విగ్రహాలు, అంటే ఒక పెద్ద బండరాయికి 4 వైపులా 4 విగ్రహాలు ఉంటాయి అన్నమాట. గుట్ట మీద ఉన్న పెద్ద రాయిని 4 వైపులా 4 విగ్రహాలను చెక్కడము ఈ గుడి యొక్క ప్రత్యేకత. మీరు చూస్తున్నారు కదా, గుట్ట దగ్గర ఉన్న రాళ్లతోనే గుడిని మలచడం. 25 అడుగుల ఎత్తులో గర్భాలయం నిర్మించారు. తర్వాత మరో 30 అడుగుల ఎత్తులో ఇటుకలతో గోపురం నిర్మించారు. ఆలయం మొత్తం ఇలాగే ఉంటుంది. మండపాలు అని వేరుగా ఏమీ లేవు. ఇలాంటి పురాతనమైన దేవాలయాలు మన హిందువుల సంపద. ఇలాంటి పురాతనమైన దేవాలయాలను మన ప్రభుత్వాలు కొంచెం పట్టించుకొని ఈ దేవాలయానికి వెళ్ళే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. ఈ దేవాలయం గోపురం పైన పిచ్చి మొక్కలు మొలిచాయి, అవన్నీ తీసేస్తే బాగుంటుంది కదా. ఇలాంటి పురాతనమైన కట్టడాలను చూస్తే, ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఆలయాలను నిర్మించిన తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి మీరేమంటారు? హిందూ బంధువులంతా కొంచెం ఈ దేవాలయం గురించి ఆలోచించండి. మన పురాతనమైన కట్టడాలను మనమే కాపాడుకోవాలి. కొత్త దేవాలయాలను ఇప్పుడు మనం నిర్మించుకునే కంటే పురాతనమైన ఇలాంటి దేవాలయాలను పునరుద్ధరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? గర్భగుడిలో ఉన్న దేవతామూర్తుల గురించి తెలుసుకుందామా? మరి ఈ దేవాలయానికి 4 దిక్కుల 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. గర్భగుడిలో ఏకశిలకు 4 వైపులా 4 విగ్రహాలను చెక్కారు. ఏ దర్వాజా నుండి చూసినా కానీ దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. 4 వైపుల నుండి 4 విగ్రహాలు అన్నమాట. ఒకే పెద్ద రాయికి 4 దిక్కుల 4 రకాల విగ్రహాలను మలిచారు శిల్పులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తూర్పు వైపున ఉగ్ర నరసింహస్వామి. దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం భయమేసేటట్టుగా ఉన్నారు లక్ష్మీ నరసింహస్వాముల వారు. మనము ఆపదలో ఉన్నప్పుడు రక్షించేవాడు లక్ష్మీ నరసింహస్వామి అంటారు కదా. మీరందరూ దండం పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరం వైపు శ్రీ సీతారాముల వారు, లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయంకు 5.5 అడుగుల ద్వారాలున్నాయి. గర్భగుడిలో 4.5 అడుగుల ఎత్తులో విగ్రహాలు ఒకే రాతికి 4 వైపులా చెక్కబడి ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఏ దిక్కు ద్వారం నుండి చూసినా కూడా దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. 4 వైపుల నుండి 4 రకాల దేవుళ్ళు మనకు దర్శనమిస్తారు. 100 ఏళ్ల క్రిందటి ఈ దేవాలయం చూస్తే మీకేమనిపిస్తుంది? అప్పటి శిల్పుల ప్రతిభను మనమందరము మెచ్చుకోవాల్సిందే. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర దిక్కు వైపు ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల విగ్రహ రూపాలు. ఓం లక్ష్మీ నారాయణ స్వామియే నమః. మీరు చూస్తున్నది గర్భగుడి లోపలి ప్రాంతము. ఇలాంటి పురాతనమైన దేవాలయాలను మనమే కాపాడుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఆలోచించండి. లక్ష్మీనారాయణ స్వామి అందరినీ చల్లగా కాపాడు తండ్రి.
ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ ద్వారం వైపు ఉన్న శ్రీకృష్ణుడు కాళింగ మర్దనం చేస్తున్న వేణుగోపాల స్వామి. ఒకవైపు సత్యభామాదేవి, ఒకవైపు రుక్మిణీదేవిల సమేతంగా ఉన్నారు శ్రీకృష్ణుల వారు. ఎంతటి అద్భుతంగా 4 వైపులా 4 రకాల దేవుళ్ళను ఒకే పెద్ద రాయికి 4 దిక్కుల 4 రకాల దేవుళ్ళను చూడడం మన కళ్ళు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి దేవాలయం మరెక్కడా లేదని నేను చాలా సమాచారం తెలుసుకొని ఈ దేవాలయం గురించి మీ అందరికీ వివరించాను. ఇలాంటి దేవాలయం ఉండటం నైన్పాక ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అనే చెప్పాలి. మొత్తానికి పురాతనమైన ఆలయము, ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి, ఒకవైపు సీతారామచంద్రస్వామి, ఒకవైపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి, ఒకవైపు శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణులతో కలిసి ఉన్న దేవాలయం. అంటే మొత్తానికి మనకేమనిపిస్తుంది? విష్ణుమూర్తి దేవాలయం అని అనిపిస్తుంది. ఇక్కడున్న విగ్రహాలను బట్టి వెంకటేశ్వర స్వామి కలియుగంలోకి రాకముందే ద్వాపర యుగాంతం అప్పుడన్నా అయి ఉంటుంది, కలియుగం ప్రారంభంలోనన్నా అవతరించిన దేవాలయంగా మనకు తెలుస్తుంది కదా. మొత్తానికి ఈ పురాతనమైన దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో నైన్పాక అనే గ్రామంలో ఉంది. సర్వతోభద్ర దేవాలయము మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా దర్శించండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి దేవాలయ వీడియోతో మీ ముందుంటాను. ఉంటాను మరి.